దానికేం భాగ్యమండి. గవర్నమెంట్ గ్రాంట్స్ రిలీజ్ చేయగానే జీవో ఇష్యూ చేస్తాను. పశువులు తినే బదులు మీరే తినండి. కొంచెం నేను తింటాను, కొంచెం సీఎం గారికి పెడతాను. కొత్త సెక్రటరీ రాంబాబు గారు వచ్చారండి. ఏ రాంబాబు? అదేమిటండి పేరు వింటేనే బాంబు పడినట్టు లేచారు? వాడు రాంబాబు కాదండి, రామ్ బాంబు. విద్యాశాఖ మంత్రి గారిని, ఆంబోత్ సుబ్బారెడ్డి గారిని హడలెత్తించింది వీడే. వీడిని మీ దగ్గర వేసారేంటండి? వస్తావమ్మా. మంచిది. గంగిరెద్దును చేసి ఆ పొగరబోతును నేనే ఆడించగలనని సీఎం గారి బిలీఫ్. రమ్మను, ఆడిస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వావ్, నువ్వు కుర్రాడివా? ఫిగర్ బాగానే ఉంది. నీ ఘనకార్యాలన్నీ విని జస్ట్ నువ్వు రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నావు అనుకున్నాను. కూర్చో కూర్చో. థాంక్యూ మేడం. నువ్వు వచ్చేసావు కదా, నా డిపార్ట్మెంట్ అంతా నీకే అప్పగించేస్తున్నాను. నా గడ్డి, నా పశువులు, నా పాల డిపో అన్ని నువ్వే చూసుకోవాలి. అంతా నీ చేతుల్లో పెడుతున్నాను. అలాగే మేడం. మన ఇద్దరికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే. నీకు చేపల పులుసు అంటే ఇష్టమా? లేదండి. దాన్నే ఉందిలే. 4 రోజులు పోతే నీ ఇష్టాలు నాకు, నా ఇష్టాలు నీకు అవి తెలిసిపోతాయి. బంధువులు నన్ను కన్యాకుమారి అని పిలుస్తారు. సీఎం గారు పులుసు పాప అంటారు. మరి నువ్వేమని పిలుస్తావు? మినిస్టర్ గారు అంటారు మేడం. నీ ఇష్టం. కానీ పనిలో మాత్రం ఇద్దరం తలా తోకలా పులుసులో కలిసిపోవాలి. అలాగే మేడం, వస్తాను.